దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి మనకి వాక్యధ్యానముగా 2 కొరింథీయులు 10వ అధ్యాయము మనకి వాక్యధ్యానముగా ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఈరోజు మనకి శుక్రవారము. మీకు చెప్పాను, ఫాస్టింగ్ అనేది మనం ఎవ్రీ వీక్ కంపల్సరీ 1 డే అనేది చూస్ చేసుకొని కంపల్సరీ ఫాస్టింగ్ అనేది మనకు ఉండాలి అని చెప్పాను. ఎందుకంటే మీకు చెప్పిన 3 విషయాల్లో ఒకటి ఫాస్టింగ్. అనుదినము బైబిల్ చదవడము, అనుదినము ప్రార్థించడంతో పాటు ఫాస్టింగ్ అనేది కూడా ఉండాలి జీవితంలో. ఎందుకంటే మీకు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయదలుచుకున్నాను, యేసుప్రభు శిష్యులు ఎప్పుడైతే యేసుప్రభు వారికి అధికారం ఇచ్చి రోగాలను వెళ్ళగొడటానికి, దెయ్యాలను వెళ్ళగొడటానికి, రోగాలను స్వస్థపరచడానికి కావలసిన అన్నీ ఇచ్చారు. యేసుప్రభు వారికి కావాల్సిన శక్తి మొత్తం ఇచ్చారు శిష్యులకి. కానీ శిష్యులు తర్వాత మనం చూస్తే ఒక దెయ్యాన్ని దేన్నో వెళ్ళగొట్టలేకపోతున్నారు. అంటే అది మిక్కిలి శక్తి గల దెయ్యం అయి ఉండొచ్చు, అది మిక్కిలి బలమైన, మిక్కిలి శక్తి కలిగిన ప్రాబ్లం అయి ఉండొచ్చు, మిక్కిలి శక్తి కలిగిన అంటే ఎక్కువ ఈ లోకానుసారంలో మిక్కిలి బాగా శక్తి గలదై ఉండొచ్చు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, అతన్ని స్వస్థపరిచిన తర్వాత శిష్యులే అడుగుతారు, ప్రభువా మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే యేసు ప్రభు వారు అంటారు, మీరు ఇది కేవలము ఉపవాసము మరియు ప్రార్థన ద్వారానే సాధ్యం అంటారు. సో ఉపవాస ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఉపవాస ప్రార్థన వల్లనే మన జీవితంలో ఎప్పటి నుంచో అతుక్కుపోయిన బంక, మన జీవితంలో ఎప్పటి నుంచో తీసుకోలేని కొన్ని ఉంటాయి, తీసేయలేని కొన్ని ఉంటాయి. తీసేయగలము కానీ మనకు తెలియదు అది తీసేయగలమని. కానీ వాటిని తీసేసుకోవడానికి మన శక్తి చాలదు. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మనము, మన శరీరాన్ని ఎప్పుడైతే నలగొడతామో అప్పుడు అది మన కంట్రోల్లోకి వస్తుంది. అది మన కంట్రోల్లోకి రావాలంటే మనం మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. అందుకే ఉపవాస ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సాతాను చాలామందిని ఉపవాస ప్రార్థనకి రాకుండా చేస్తుంది. చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే సాతాను చెప్పేది, నువ్వు ఒకరోజు తినపోయావా నీకు ఆకలేస్తుంది, ఒక పూట తినిపోయావా నీకు ఆకలేసేస్తుంది అని. కానీ ఒకసారి మనం ఆలోచించండి, యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, చనిపోయారా? చాలామంది దైవ సేవకులు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, ఎవరైనా చనిపోయారా? వాళ్ళు 40 రోజులు ఉన్నప్పుడు చనిపోయింది, మనం ఒక్కరోజు ఉంటే, ఒక పూట ఉంటే చనిపోతామా? చనిపోము. కానీ ఒక పూట ఆకలిని తట్టుకోలేమా? తట్టుకోగలము. వాళ్ళు 40 రోజులు ఆకలిని తట్టుకోగలిగారు, మనం ఒక్కరోజు ఒక పూట తట్టుకోలేమా ఆకలిని? తట్టుకోగలము. కానీ సాతాను చెప్పే మాటలు వింటాం అన్నమాట. వినేసి అమ్మో నా వల్ల కాదు, ఆకలేస్తుంది, అమ్మో నా వల్ల కాదు, ఏదో అయిపోయింది అనుకుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే సాతానికి తెలుసు, నువ్వు కనుక ఉపవాసం చేస్తే దాని రాజ్యం అంతా బద్దలైపోద్ది. ఎప్పటి నుంచో నీ లోపలున్న బంక ఇంకా మురికి ఏదైతే వదులుకోలేకపోతున్నావో అవన్నీ క్లీన్గా వదిలిపోతాయి. అది తెలుసు సాతానికి. అవి వదిలిపోయినాయి అనుకో, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు. కానీ సాతానికి అది ఇష్టం లేదే. సాతానికి నువ్వు నరకంలో ఉండడం ఇష్టం. సో ఎప్పుడైనా కానీ ఆ బంక ఏదైతే జిగురు ఏదైతే ఉందో అది తీసేద్దామని ట్రై చేస్తూ ఉంటావు. నువ్వు ప్రేయర్ చేసుకున్నా పర్లేదు సాతానికి, నువ్వు బాప్తిజం తీసుకున్నా పర్లేదు సాతానికి. కానీ నువ్వు ఉపవాసం ఉంటున్నావు అంటే సాతానికి హళ్ళెత్తేస్తుంది. ఎందుకంటే ఉపవాసం చేయడం వల్ల ఇంకా మిగిలిన బంక కూడా మొత్తం వదిలిపోయింది, మిగిలిన పాపాలు గీపాలు కూడా అన్నీ పోయినాయి అంటే నువ్వు నరకం నుంచి తప్పించుకుంటావు. అందుకని సాతాను ఉపవాస ప్రార్థనని చాలా ఆటంకపరచాలని చూస్తుంది. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన రోజే స్పెషల్ ఐటమ్ ఉంటుంది ఇంట్లో. ఉపవాసం ప్రార్థన రోజే స్పెషల్గా ఐటమ్స్ ఇంట్లో పెడతారు, ఇంట్లో జరుగుతాయి. అది ఎలా జరుగుతుందో కానీ సాతాను బాగా తెలుసు, అన్ని విధాలుగా మనుషులందరిని వాడుకుంటారు సాతాను. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అంటారు కదా, క్వశ్చన్ అడుగుతారు కదా, ఏంటి మేము ఎందుకు మారలేకపోతున్నాం అని, లేకపోతే మేమెందుకు ఈ విషయంలో లేకపోతే మేము ఒక వ్యక్తిని ఎందుకు మర్చిపోలేకపోతున్నాం అని కొంతమంది అడుగుతారు. కొంతమంది ఏమో మాకున్న ఈ సమస్య ఎందుకు పోవట్లేదు అని అడుగుతారు. కొంతమంది ఏమో నాకున్న ఈ యొక్క అలవాటు, సిగరెట్ తాగే అలవాటు, మందు కొట్టే అలవాటు, పాపం చేసే అలవాటు, దుర్భాషలాడే అలవాటు, పాపపు చిత్రాలను చూసే అలవాటు, ఇవన్నీ నాతో పోతలేదేంటి? పోతలేదంటే పోవు.
అవి ఎప్పుడు పోతాయి? అవే బంక్ అనమాట. అవి అవి నేను బాగా అతుక్కుపోయి, నీలో బాగా అతుక్కుపోయి ఉన్న పాపాలు అవి. అవి వదలాలంటే ఉపవాసం అనేది ఉండాలి. మామూలు కొన్నిసార్లు మరక పడితే సర్ఫ్ ఉపయోగపడదంట, వ్యానిష్ చేస్తే మరకపోయిద్ది. అలాగే వ్యానిష్ లాంటిది ఉపవాస ప్రార్థన. నీ యొక్క పాపపు జీవితం నుంచి బయటకు రావాలి అంటే పరిపూర్ణ పరిశుద్ధునిగా, పూర్తిగా మళ్ళా తిరిగి నీ పాపంలోకి వెళ్ళకుండా బతకాలంటే నిన్ను తీర్చిదిద్దగలిగింది ఒకటే, అది ఉపవాస ప్రార్థన. నువ్వు దాని కొరకు ఒక స్టెప్ ముందుకు తీసుకో, నువ్వే అద్భుతాలు చూస్తావు నీ జీవితాల్లో. కాబట్టి ఉపవాస ప్రార్థనకున్న గొప్పతనం ఇంక దేనికి లేదు. నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలనే ఆశతో ఉన్నావా నీ జీవితంలో? అయినా కానీ జరిగించలేకపోతున్నావా? దేవా నీ చిత్తం దేవా అంటున్నావు ఒక పక్క, దేవా నీ చిత్తం, నీ ఇష్టమైతేనే ఇది చేస్తా, లేకపోతే చేయను అంటున్నావు. కానీ నిజంగా నువ్వు అలా చేయలేకపోతున్నావు. దేవుడి చిత్తాన్ని తెలుసుకొని కూడా చేయలేకపోతున్నావు. దేవుడి చిత్తం నడవలేకపోతున్నావు. మళ్ళా దేవా నీ చిత్తమే అంటున్నావు, కానీ మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నావు నువ్వు. అలా కాకుండా దేవుని చిత్తంలో నడవాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉంటాం కాదే, కానీ ఆ యొక్క టైం ఏదైతుంటే ఆ టైంలో మీరు దేవునికి దగ్గరగా అవ్వాలి, దేవుని స్తుతించాలి, దేవునికి పాటలు పాడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి, దేవునికి ప్రార్థించాలి. ముఖ్యంగా అందరి గురించి ప్రార్థించాల్సిన అవసరం లేదు, కానీ మీ గురించి నీ ఆత్మ గురించి దేవుని దగ్గర నీ యొక్క హృదయాన్ని తెరిచి పరిచి, హృదయం లోపల నువ్వు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నావు నీ గురించే, ఓన్లీ నీ గురించి ఆలోచించుకో. నీ యొక్క సొంత ఆత్మ గురించి ఆలోచించుకో. కేవలం నీ యొక్క డెవలప్మెంట్ గురించే, నీ ఆత్మీయంగా నీ ఎదుగుదల గురించే ప్రార్థించే ఉపవాస రోజు. చివరిగా నువ్వు ఇంకే ప్రార్థన అవసరాలు ఉన్నాయో మీ వాళ్ళకి అందరికీ అవన్నీ అవసరాలు ప్రార్థించే, కానీ మొదటిగా నీ ప్రార్థనలో ఉండాల్సింది నీ గురించి. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ చేసేటప్పుడు అప్పుడు అందరి గురించి, అందరి అవసరాల గురించి ప్రార్థించే. ఉపవాస ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీకు ఈ యొక్క ఉపవాస ప్రార్థన గురించి ఇంపార్టెంట్ చెప్పాను. అయితే ఇక్కడ ఈ యొక్క 2 కొరింథీయులు 10వ అధ్యాయము 17-18 వచనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదు. మనల్ని మనం మెచ్చుకునేంటున్నామంటే మనం యోగ్యులం కాదంట. అలాగే పక్కనోడు నిన్ను మెచ్చుకుంటే నువ్వు యోగ్యుడు అయిపోవు. ఎవరు మెచ్చుకోవాలి? ప్రభువు మెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను నువ్వు మెచ్చుకుంటున్నావు అనుకోండి, ఇండైరెక్ట్గా చెప్పాలంటే మీలో ఇంకా సాతాను ఏదో ఉంది మూలకి. ఎందుకంటే నిన్ను నువ్వు మెచ్చుకోవడానికి మనం కాదు. మనం ఎప్పుడు యేసు ప్రభులో ఏం చేసాం? చనిపోయాం. యేసు ప్రభులో మనం ఎప్పుడు చనిపోయాం, పాతిపెట్టబడ్డాం. ఇప్పుడు బతికుంది యేసు ప్రభు, నువ్వు నేను కాదు, మనం కాదు. సో నీ జీవితం గురించి నువ్వు అతిశయపడటానికి ఏం లేదు. అలాగే నిన్ను గురించి నువ్వు యోగ్యుడు అని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడే చచ్చిపోయావు. బతికుంది యేసు ప్రభు, నీ రూపంలో బతికుంది యేసు ప్రభు. బాప్తిసం తీసుకున్నావు అంటేనే ఆ రోజు నువ్వు చనిపోయావని అర్థం. ఇప్పుడు నీవు జీవిస్తుంది ఎవరు? క్రీస్తు. కాబట్టి నువ్వు యోగ్యుడు ఎవరు? యేసుప్రభు యోగ్యుడు. కాబట్టి యోగ్యుడు నువ్వు కాదు. నిన్ను యోగ్యుడు అని నీ గురించి నువ్వు అతిశయపడతాం ఆపేసుకోవాలి. చాలామంది సేవకులు, పెద్ద పెద్ద దైవ సేవకులు మంచి సేవ చేసి చివరిలో అతిశయానికి కొంచెం ప్లేస్ ఇస్తారు. ఆ అతిశయాన్ని బట్టి పడిపోతారు, దేవుడికి మళ్ళీ చెడ్డ పేరు తీసుకొస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అతిశయపడకూడదు. అలాగే మన అతిశయం అనేది కొన్నిసార్లు మనల్ని మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలోనే ఉంచేస్తుంది. కొంతమంది ఏమైనా అతిశయపడతారంటే, నేను అనుదినము ఆదివారం చర్చికి వెళ్తున్నాను, నేను ఐఎమ్ గ్రేట్. చాలామంది ఇంకా చర్చికి వెళ్తున్నా. కొంతమంది నేను బాప్తిజం తీసుకున్నా, చాలామంది బాప్తిజం కూడా తీసుకోవాలా. ఇంకొంతమంది నేను బాప్తిజం తీసుకొని ఆత్మలో ఆనందిస్తున్నా, కానీ ఇంకా చాలామంది ఇంకా ఆత్మలో ఆనందించట్లా అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అతిశయపడతా ఉంటావో అప్పుడు నీకు అనిపిస్తుంది, ఓకే నేను అందరికన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాను, సో నేను ఓకే సరిపోతుంది అనుకుంటావు. కానీ సరిపోదు. నువ్వు చూడాల్సింది ఎప్పుడు ఎవరిని? యేసుక్రీస్తుని. సో యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు ఆ విధంగా నువ్వు తీర్చబడిన దాకా నువ్వు చూడాల్సింది యేసు ప్రభుని. నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూసి అతిశయపడతాం కాదు. నీ కళ్ళు ఎప్పుడు, నీ కన్ను దృష్టి ఎప్పుడు యేసు ప్రభు మీద ఉండాలి. అప్పుడే నువ్వు యోగ్యుడిగా మారగలుగుతావు.
ఎందుకంటే కేవలం ఒక్కడే యోగ్యుడు, ఆయన యేసు ప్రభు ఈ లోకంలో. కాబట్టి నీకు తక్కువ ఉన్న వారిని చూసి నువ్వు అతిశయపడకు, కానీ యేసు ప్రభుని చూడు. యేసు ప్రభుని చూస్తే నీకు గ్రోత్ ఉంటుంది, నీ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు ఎదుగుతూ పోతావు. యేసు ప్రభుని కాకుండా నీ కింద వాళ్ళని చూసుకుంటూ పోయావు అనుకో, ఇంకంతే నువ్వు మునిగిపోతావు, అలాగే ఉండిపోతావు. అలాగే ఉన్నావంటే మురిగిపోతావు. ఎప్పుడైనా కానీ నీ ఆత్మీయ జీవితం అనేది ఎదుగుదలతోనే ఉండాలి, గుర్తుంచుకో. అంతేగాని ఒక స్టేజ్ దాకా వచ్చి ఆగిపోయిందని ఆత్మీయత అర్థం చేసుకో, అక్కడ మురిగిపోతావు. నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటేనే క్లీన్గా ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ అట్లా స్టాగ్నెంట్గా అట్లా ఉండిపోతాయి అనుకో, మురిగిపడిపోతాయి. కాబట్టి నీ ఆత్మ జీవితం కూడా అలాంటిదే, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే యేసు ప్రభువుని మీ టార్గెట్గా పెట్టుకోండి. మీ లోపల ఉన్న ఏవైతే హ్యాబిట్స్ ఉంటాయో, అలవాట్లు ఉంటాయో, ఏవైతే తీసుకోలేని ఇంకా బంకలు ఏవైతే ఉంటాయో, ఇంకా ఏవైతే నీ నుంచి వేరు చేయలేని ఇంకా ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని ఏటి మీద అయితే నువ్వు అధికారం పొందలేకపోతున్నావో, వాటన్నిటి మీద అధికారం పొందడానికి దేవుడు నీకు ఒక చిన్న చిటిక ఎప్పుడో చెప్పాడు. అదే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారానే నువ్వు యోగ్యుడు అవుతావు. నువ్వు యోగ్యుడు అని యేసు ప్రభు ద్వారా నువ్వు యోగ్యుడు అయితే నీదే పరలోక రాజ్యం. పరిపూర్ణ పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు. బాప్తిసం తీసుకొని ఆత్మను పొందుకొని ఆత్మతో నడిపిస్తూ పరిపూర్ణ పరిశుద్ధతలోకి అనుదినము నువ్వు పరిపూర్ణ పరిశుద్ధం అవ్వాలని అనుదినము నీకు నువ్వు టార్గెట్ పెట్టుకుంటే కానీ నువ్వు పరలోక రాజ్యం చేరవు. అందుకే నీకన్నా కింద ఉన్న వాళ్ళని చూసి ఆశయపడతాం కాదు, కానీ నీ ముందున్న పరిపూర్ణ పరిశుద్ధత అనే టార్గెట్ని నువ్వు రీచ్ అవ్వాలని చెప్పేసి అదే యేసు ప్రభు వారు. ఆయన రీచ్ అవ్వాలని, ఆయన క్యారెక్టర్స్, ఆయన లెవెల్కి నువ్వు పోవాలని, ఆత్మీయంగా ఆ యొక్క లెవెల్లో ఉండాలి. కాబట్టి నువ్వు అనుదినం దాన్ని ఏం చేస్తూ ముందుకు వెళ్తే నువ్వు ఖచ్చితంగా పరిపూర్ణ పరిశుద్ధులు అవుతావు, పరలోక రాజ్యం చేరబడతావు. పరిశుద్ధులు కాదు, పరిపూర్ణ పరిశుద్ధత కావాలి మనకి. ప్రైజ్ లార్డ్. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక. మీరు కూడా ఉపవాస ప్రార్థన ఒకరు లేకపోతే నైట్ అన్న ఒక పూట ఉండండి, మంచిగా ప్రార్థన చేసుకోండి, టైంని దేవుడు స్పెండ్ చేయండి 1-2 hours. ఆ యొక్క శక్తిని మీరు అనుభవిస్తారు. ప్రైజ్ లార్డ్.